భర్తన కేసులో భార్య వింత ప్రవర్తన కనిపిస్తోంది. సీన్ రిక్రియేషన్కు పూర్ణిమను ఇంటికి తీసుకొచ్చారు పోలీసులు. భర్తను చంపిన భార్య పూర్ణిమలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించట్లేదు. పూర్ణిమ మొహంలో తప్పు చేసిన బాధ ఒకంత అసలు ఎక్కడా కనిపించట్లేదు. పూర్ణిమ ప్రవర్తన చూసి బంధువులే షాక్ అవుతున్నారు. కనీసం కొడుకు గురించి కూడా ఆలోచించట్లేదు పూర్ణిమ. తనను తొందరగా బయటకు తీసుకురావాలంటూ బంధువులను కోరుతోంది. పైగా పూర్తిగా ప్రియుడి మోజులో పడిందంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం పూర్ణిమ వ్యవహరిస్తున్న తీరు సంచలనంగా కనబడుతోంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తని అత్యంత కిరాతకంగా పాశవికంగా హత్య చేసింది పూర్ణిమ. ఆమె నడిపేది ఒక ప్లే స్కూల్, చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే ఒక టీచర్. కానీ ఒక నిర్మాణ కూలీతో ప్రేమలో పడి ఆ వ్యక్తి వ్యామోహంలో కట్టుకున్న భర్తని కిరాతకంగా హత్య చేసింది పూర్ణిమ. ఇదిగో ఆ వ్యక్తి ఇతనే, ప్రియుడు మహేష్. ఈ మహేష్ గత కొన్ని నెలల క్రితం ఆ కాలనీలో పరిచయం అయ్యాడు. అక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ కూలీ మాదిరిగా వచ్చాడు. కానీ నిజంగా ఇది ఇంత వింతగా ఉందంటే అసలు ఈ ఆకర్షణలు, ప్రేమలు అది కూలీయా ఇంకెవరా అనేది ఇక్కడ పక్కన పెడితే కనుక పరాయి వ్యక్తి వ్యామోహం, మోజు అనేది ఎంత దారుణాలకు ఒడిగట్టేందుకు మనుషుల్ని పురిగొల్పుతుందో మనం చూడొచ్చు. ఇది ఏఐ వీడియో, ఏఐ జనరేటెడ్ వీడియో. బిగ్ టీవీ నుంచి మేము క్రియేట్ చేసిన కల్పిత వీడియో ఇది. ఇక్కడ చూడండి, అశోక్ లోపలికి వస్తున్నాడు. కష్టపడి కట్టుకున్న అశోక్ మ్యాన్షన్ అది. ఆ ఇంట్లోకి రాత్రి 8 గంటలకు కాలేజ్ నుంచి ఈయన లాజిస్టిక్ మేనేజర్గా ఉంటాడు. అక్కడి నుంచి ఇంట్లోకి రాగానే అప్పటికే వెనకాల సీసీ కెమెరాలు దృష్టిలో పడకుండా వెనకాల నుంచి ఇదిగో ఈ మహేష్ గాడు, వాడి ఫ్రెండు సాయి, ఈడు భువనగిరి, యాదాద్రి భువనగిరి చెందిన ఈ సాయి, ఈ పనికి మాలిన ఇద్దరు వ్యక్తులు వెనకాల నుంచి దూకి ఆ ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లో వ్యక్తి ప్రమేయం ఉంటే, ఇంట్లో వ్యక్తి సహకరిస్తే ఏదైనా సాధ్యమనడానికి ఇది ఉదాహరణ. సో ఆ రకంగా ఆల్రెడీ రెడీగా ఉన్నారు, ప్రీ ప్లాన్డ్గా. పాపం అతను వచ్చి రాగానే తలపై గట్టిగా కొట్టి అతన్ని గాయపరిచి, చూడండి ఆ 3 చున్నీలు, ఒకటి కాదు, 2 కాదు, 3 చున్నీలు, ఈ పూర్ణిమ సంబంధించినటువంటి 3 చున్నీలు ఏవైతే ఉన్నాయో ఆ 3 చున్నీలు మహేష్ చాలా గట్టిగా వాటిని తాడు మాదిరిగా అప్పటికే పెనవేసి చుట్టి పట్టుకున్నాడు. ఓ పక్క సాయి, ఓ పక్క పూర్ణిమ చెరో పక్క కాళ్ళు చేతులు పట్టుకున్నారు. ఇంతలో ఈ మహేష్ కసిగా చున్నీతో ఉరివేసి చంపాడు. ఇది ఇంత దారుణం అంటే, కొద్ది నెలల క్రితం పరిచయమైన ఓ వ్యక్తి వ్యామోహం కోసం భర్తని 12-13 ఏళ్ళ నుంచి కాపురం చేస్తుంది. 10 ఏళ్ళ కుర్రాడున్నాడు, పిల్లాడున్నాడు. అవన్నీ మర్చిపోయి సొసైటీలో ఒక మంచి టీచర్ వృత్తిలో ఉంది, సొంత ఇల్లు, ఇవన్నీ మర్చిపోయి భర్తను కాదని ఇదిగో ఈ పరాయి వ్యక్తి మోజులో పడి ఇంత దారుణాన్ని కొడుగట్టింది. నిజంగా ఇలాంటి కిరాతకాలు అసలు ఎంత దారుణంగా కొడుగట్టున్నారంటే, ఒకవేళ అంటే చూడండి, ఒక దశాబ్ద కాలం పాటు అంతకు మించే ఎక్కువ రోజులు కాపురం చేసింది. కాపురం చేసిన తర్వాత కూడా ఏం జరుగుతుందంటే, ఇక్కడ కాపురాలు నచ్చక పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కూడా సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. పరాయి వ్యక్తుల వ్యామోహంలో పడి సంసారాలు నిప్పులు పోసుకుంటున్న పరిస్థితి. ఒకవేళ ఇష్టం లేకపోతే ఆ వ్యక్తుల జీవితాల నుంచి తప్పుకోండి, లేదా ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేసి సపరేట్ అని అవ్వండి. కానీ పూర్తిగా వ్యక్తుల్ని అడ్డు తొలగించుకునే క్రమంలో హత్యలు చేయడం మరీ దారుణంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇటీవలి కాలంలో మానవ సంబంధాలు ఏమవుతున్నాయో, ఎలా మంట కలుస్తున్నాయో మనకు ఈ స్టోరీస్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పూర్తిగా బయటపడుతున్నాయి. అసలు పూర్ణిమ వ్యవహార శైలి ఏంటి ఇప్పటి అంటే చూడండి, ఒక్కసారి మళ్ళీ ఆ సీన్ రీక్రియేషన్ చేయడానికి వచ్చినప్పుడు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. పైగా నన్ను తొందరగా బయటకు తీసుకురండి అంటుంది. ఎంత దారుణంగా వివరిస్తుంది. కనీసం కొడుకున్నాడు, మరి ఏమైంది, ఇన్ని రోజుల నుంచి ఒక హత్య కేసులో నేను జైలుకు వెళ్ళాల్సి వస్తుంది, కస్టడీలో ఉన్నాను ఆల్రెడీ, ఏమైంది, ఏం జరుగుతుంది నా చుట్టూ ఆందోళన, భయం ఎక్కడ ఆమెలో కనిపించట్లేదు. పైపెచ్చు తొందరగా నన్ను బయటకు తీసుకురండి, తొందరగా నేను స్వేచ్ఛా జీవిగా మారాలనేది ఆమె మనసులో ఉన్నటువంటి కోరిక, ప్రవర్తన చూసే వాళ్ళకి షాకింగ్ అనిపిస్తుంది. అసలు పూర్ణిమ ఎలాంటిది, పూర్ణిమ వ్యవహార శైలి ఎలాంటిది, అతని అశోక్ చెల్లెలు ఏం చెప్తుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం.
ఆయన నాకు బ్రదర్ అవుతారండి. నాకు ఇద్దరు బ్రదర్స్, కజిన్ బ్రదర్స్. పెద్ద ఆయన నాకు ఫోన్ చేసిన వెంటనే చిన్న నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వెళ్ళి చూడు అనగానే నేను ఉరుక్కుంటూ వచ్చేసరికి ఆయన బాడీ చనిపోయి పడుకొని ఉన్నాడు. డెడ్ బాడీ పడుకొని ఉంది బాడీ. మేము చూసేసరికి ముఖమంతా దెబ్బలు ఉన్నాయి. చెక్ చేసేసరికి దెబ్బలు ఏమైనా తగిలిందని వైఫ్ని అడిగా, ఇద్దరు ఏమైనా కొట్లాడుకున్నారా అంటే ఏం లేదు, బాత్రూమ్ దగ్గర పడ్డాడు అన్నారు. కానీ మేము 108 బుక్ చేసి పంపించేసరికి పోస్ట్ మార్టం దగ్గర ఆమె చేయొద్దు అనింది. మేము ప్రాసెస్ కానివ్వండి అని చెప్పేసి పోస్ట్ మార్టంకి పంపించేసరికి మాకు డెడ్ బాడీ ఇంటికి క్రిమేషన్కి వచ్చేసరికి టైమింగ్ డిలే అయింది. ఎందుకు డిలే అయిందని తెలిసేసరికి పోస్ట్ మార్టంలో ఫాల్ట్ ఉందని తెలిసింది. సో ఆ ఫాల్ట్ క్లారిఫికేషన్ గురించి బాడీని రిలీజ్ కాకముందే మాకు ఇన్వెస్టిగేషన్కి వచ్చారు. పైకి వచ్చి ఏం జరిగింది అన్నీ కనుక్కొని మళ్ళీ వెళ్ళి బాడీని పంపించి క్రిమేషన్ జరిగింది, అయిపోయింది. ఈ 11 డేస్లో డే అయిందండి. నిన్న 11th డే తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ డే 1 నుంచి జరుగుతూనే ఉంది. ఇంకా నిన్న తనని రిమాండ్లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తెలిసింది ఆమెనే చేసిందని యాక్సెప్ట్ చేసింది. ఆ డీటెయిల్స్ ఇంకా మాకు క్లియర్గా తెలియదు. జస్ట్ వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అంటే గొంతు నులిమి చంపారు అని ఇప్పటివరకు తెలిసింది. అయితే గొంతు నులిమి చంపారు ఇద్దరు కలిసి అని చెప్పి తెలిసింది. బట్ ఎంతమంది ఉన్నారు దీని వెనకాల అన్నది ఇంకా మాకు క్లారిఫికేషన్ రాలేదు. బట్ ఆమె యాక్సెప్ట్ చేసింది అన్నది కన్ఫర్మేషన్ మాత్రం నిన్న ఈవినింగ్ మాకు తెలిసింది. పోలీసులు ఆమెని నిన్నటి నుంచే రిమాండ్లో తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? 4 years నుంచి. 4 years నుంచి. ఇల్లు కట్టుకున్నాడన్న ఇష్టంగా కట్టుకొని పైసా కూడా పెట్టుకొని ఇల్లు ఇష్టంగా కట్టుకొని 4 years నుంచి ఉన్నాడు. ప్లే స్కూల్ ఆమె నడిపిస్తుంది. అన్నేమో శ్రీనిధి కాలేజ్లో లాజిస్టిక్ మేనేజర్. సో తను ఈవినింగ్లో ట్యూషన్స్ కూడా చెప్తాడు. అసలు నేటివ్ ఎక్కడండి మీది? మేము పుట్టి పెరిగింది ఇక్కడేనండి, మెదక్. చైల్డ్హుడ్ నుంచి మేము అందరం. నేను ఇక్కడ జనా స్కూల్ ఉంటుంది కదండి, బోడుపల్లి నాది కూడా, ఇక్కడ పక్కనే ఉంటానండి. చనిపోయిన వ్యక్తి మాకు మేనబావ అవుతారు. కఠినంగా శిక్ష పడాలి. అసలు బెయిల్ మీద బయటికి రాకుండా అండర్ ట్రైల్ చేసి ఆమెని అక్కడే శిక్ష పడేటట్టు చూస్తే కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నాము. ఎందుకంటే అంత క్రూరంగా ఎవరూ చంపరు. ఒక మనిషి ఆమెకు ఎంత సపోర్ట్ చేసి ఎంత పైకి ఆమెని తీసుకొచ్చి అన్నీ నేర్పించి అన్నీ చూపించిన అతనే ఆమె అంత కఠినంగా చంపింది అంటే ఇంకా బయటికి వస్తే రేపు వాళ్ళ కొడుకుని కానీ వేరే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికన్నా ఏమన్నా చేస్తుంది అని కూడా ఎవరు గెస్ కూడా చేయలేము. ఆమెని అంత ఫ్రీగా బయటికి వదిలేస్తే రేపు ఎవరికైనా సొసైటీలో ఏం మెసేజ్ ఇవ్వగలం చెప్పండి? ఒక కొడుకు అంత బాగాలేదు అని ఆమెకు తెలిసి కూడా ఆమె ఇలాంటి పని చేసింది అంటే ఆమె ఎంత క్రూయల్ మైండ్తో ఉంది. ఒక గిల్టీ లేదు, ఏమీ లేదు. మొన్న సీన్ రీక్రియేట్కి వచ్చినప్పుడు కూడా తన ఫేస్లో ఒక రిగ్రెట్ లేదు, ఒక గిల్ట్ లేదు. నన్ను బయటికి తీసుకురారా అన్నట్టే ఫ్యామిలీ మెంబర్స్తో రిక్వెస్ట్ చేసింది, కానీ లేదు ఇది నేను చేశాను అని చెప్పి అప్పటికి కూడా ఒప్పుకోవట్లేదు తను. ఇప్పుడు వాళ్ళ బాబుకి ఏంటంటే ప్రాబ్లం? ఆ బాబుకి చిన్నప్పటి నుంచి హార్ట్లో ప్రాబ్లం ఉండే, వాళ్ళు సర్జరీ చేశారు. సో ఫర్దర్గా ఇప్పుడు ఎలా ఉంది కండిషన్ అన్నది మాకు కరెక్ట్గా తెలీదు. సో ఫ్యూచర్లో కూడా ఇంకొక సర్జరీ అన్నట్టు చెప్తున్నారు. సో అది విన్నాము. బట్ స్టిల్ యాజ్ ఎ మదర్గా తను ఒక మదర్ అని చెప్పుకోవడానికి కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆ పిల్లవాడికి అంత ప్రాబ్లం ఉండి కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా తనకి ఏం రిక్వైర్మెంట్ ఉందో ఆ వేలో వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అసలు జస్టిస్ అన్నది ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు. మాకు జస్టిస్ న్యాయం జరగాలి అంటే తనకి జైల్లోనే రిమైండ్లోనే ఉంచి అక్కడి నుంచి అక్కడ ఆమెకి శిక్ష పడేటట్టు చూస్తే కొంచెం. మీతో ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆమె అంటే మీ చాలా బాగానే ఉండేవాళ్ళు. అసలు అలా ఉంటారు అని అనుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు చిన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా కలిసేటప్పుడు కూడా బాగా మాట్లాడేది, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అందరితో బాగా ఉండేది. కానీ ఇలా మారుతారని ఎవరు అనుకోరు కదా. సో అంటే ఇప్పుడు ఈ రిలేషన్ ఎప్పటి నుంచి ఉందండి? ఇక్కడ తెలిసిన వాళ్ళ ప్రకారం మహేష్కి 6 months బ్యాక్ ఆల్రెడీ ఒక
ఒక ఇష్యూ వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాడు, తనని బెయిల్లోంచి బయటికి తీసుకొచ్చారు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో మేబీ ఎప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారు అని తెలీదు. ఉండొచ్చు, ఒక 1 year ఉండొచ్చు, 6 months ఉండొచ్చు, ఏమీ కరెక్ట్గా మనకు తెలియనప్పుడు చెప్పలేం కదండి. ఓకే. మీరు కోరుకున్నది ఇప్పుడు ఏంటి? ఆ బాబుకి న్యాయం జరగాలి. ఇప్పుడు తనని బయట పంపించి చిన్నపిల్లవాడు మదర్ టేక్ కేర్ చేస్తుందంటే, మదర్ అలా ఉండి తను ఎప్పుడూ కొడుకు గురించి ఆలోచించకుండా ఇలా రాంగ్ స్టెప్ తీసుకున్నప్పుడు ఇప్పుడు తను బయటకు వచ్చి కొడుకుని ఏం చూస్తుంది, ఏమి అంటే ఎలాంటి మోరల్స్, ఎలాంటి ఎథిక్స్ ఇచ్చి పెంచుతారు. సో దానికన్నా వాళ్ళు అక్కడ ఉండడమే బెటర్. సో ఆ కొడుకు అట్లీస్ట్ ఒక రేపు తన ఫ్యూచర్ బాగా ఉండాలి అంటే తనని అక్కడ ఉంచడం. అసలుకి అశోక్ ఎలా ఉండేవాడు అని చెప్పేసి ప్రస్తుతం తమ కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అశోక్ ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం, ఎలా ఉండేవాడు మీతో? మా ఈస్ట్ బృందావన్ కాలనీలో గత 4.5 సంవత్సరాలుగా అశోక్ గారు ఇక్కడ నూతనంగా నివాసం నిర్మించుకొని ఉంటున్నారు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తి. తన వృత్తిపరంగా ఉదయం లేచి తన లెక్చరర్గా పనిచేస్తున్నారని తెలుసు. తన ఉద్యోగానికి వెళ్ళి తిరిగి సాయంత్రం వచ్చిన తర్వాత చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పేటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో కూడా చాలా మంచిగా ఆప్యాయంగా పలకరించేటువంటి వ్యక్తి. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత మేమందరం కూడా షాక్కి గురయ్యాం. మరి ఇలాంటి సంఘటనలు ఈ సమాజంలో ఎక్కడ పోతున్నామన్న సందేహాన్ని మా అందరిలో కలచన వేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా కఠినమైన చర్యలు, కఠినమైన ఇవి ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు కాలనీలో రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉంటారు, అశోక్తో పరిచయం ఉంటుంది. తన ప్రవర్తన ఎలా ఉండేది? ఎప్పుడన్నా కుటుంబ సమస్యలు చెప్పుకునేవాడా? కుటుంబ సమస్యలు ఎప్పుడు చెప్పలే, కానీ వ్యక్తిగతంగా చాలా మంచోడు అతను. మాకు మధ్య మధ్య కనపడాడు, హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పేటాడు. తర్వాత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే కాలేదు. బట్ మంచి వ్యక్తి. ఇంటి పక్కనే ఉన్నారు, అసలుకి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది? యాక్సెసిబిలిటీ ఏమన్నా ఉంటుందా సార్ ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి వెళ్ళడానికి? ఉంటుందండి, వెళ్ళొచ్చు అనుకుంటాను. బట్ అశోక్ గురించే మాకు తెలుసు. మేము ఇన్ని సంవత్సరాలు ఉంటున్నా కూడా అశోకే పొద్దున్నే కలిసేవాడు, గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ అంతే. దానికన్నా ఎక్కువ పరిచయమే లేదు మనకి. ఎప్పుడు తెలిసింది మీకు ఇలా హత్య జరిగింది? నాకు అసలు జరిగిందని తెలియదు. ఆ రోజు హార్ట్ అటాక్తో చనిపోయాడంటే బయటకు వచ్చాం అంతే. అయినప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ అంబులెన్స్ ఆగితే రోడ్ జామ్ అయింది, దానివల్ల బయటకు వచ్చి చూస్తే స్ట్రోక్తో చనిపోయారంటే చూసాం మేము. తర్వాత నిన్న తెలిసింది మాకు, న్యూస్లో వచ్చింది ఇలా అన్నీ. అంటే మీరు బాడీని చూసినప్పుడు మీకు అనిపించిందా తన ఒంటి మీద గాయాలు కానీ లేకపోతే? అట్లేం లేదు, నేనేం చూడలేదు అంతా. అసలు స్ట్రోక్ అంటేనే రోజు పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పాను, సాయంత్రానికి హార్ట్ అటాక్ అంటే మేము బిలీవ్ చేయలేకపోయినాం. అసలు షాక్లోనే ఉన్నాం. అప్పటికి అంత ఆలోచన రాలేదు మాకు అసలు. సార్ మీరేం చెప్తారు? ఇలాంటి ఘటనలు మనం రెగ్యులర్గా ఎక్కడొకక్కడ చూస్తూనే ఉన్నాము. అంటే ఈ అక్రమ సంబంధాలు అనేది వివాహిత సంబంధాలన్నిటిని కూడా చంపేస్తుంది. సో ఏం చెప్తారు? అంటే సొసైటీలో రాను తన వ్యక్తిగత సుఖాల కోసం కట్టుకున్న భర్తనే ఇలా చేయడం చాలా దారుణమైన విషయం. మనం సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నామో, ఈవెన్ రూరల్ ఏరియాలలో, విలేజ్లలో చాలా మంచిగా ఉంటున్నారు. అడ్వాన్స్డ్గా ఉండి టెక్నాలజీ వచ్చి చదువుకున్న వాళ్ళే ఇలాంటి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి విషయాలలో చాలా గట్టి చర్యలు తీసుకొని శిక్షలు పడేటట్టు చేస్తే కొంతైనా సమాజంలో మార్పు వస్తుందని కోరుకుంటున్నాం. చెప్పండి, అంటే అశోక్కి సంబంధించి అందరూ కూడా తను ఎవరితో పెద్దగా మాట్లాడు అని చెప్తున్నారు, కానీ భార్య ఇలా చేయడం అసలుకి మీరు సమర్థిస్తారా దీన్ని? లేదండి, ఏ రకంగా సమర్థించడానికి వీలు లేదు. తను ఏంటంటే పాపం ఒక లెక్చరర్ ఫీల్డ్లో ఉండి తన బాధ్యత తను చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. మేమందరం మా కాలనీ వాళ్ళకు కూడా చాలా బాధపడుతున్నాం. ఇది జరగకూడని సంఘటన. కనీసము ఆ పూర్ణిమకి తన భర్తని హత్య చేసేటువంటి టైంలో కొడుకు కానీ లేకపోతే కనీసం తనతో జర్నీ ఒక 11 సంవత్సరాల పైనే చేసి అవి ఏం గుర్తు రాకుండా ఉండొచ్చు? అదే అండి, కనీసం తను చదువుకున్న లెక్చరర్, తన మానవత్వం కూడా మర్చిపోయి అతి క్రూరంగా, అది ఏంటంటే మామూలుగా ఒక జంతువు కన్నా హీనంగా అతి క్రూరంగా ప్రవర్తించి తన భర్తను చంపడం అనేది అది ఎవరు సహించలేని విషయము, అతి ఘోరమైన విషయం అండి అది. ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఇప్పుడు బాబు ఒంటరి వాడైపోయాడు, ఆమె జైలు పాలైపోయింది, నమ్మినటువంటి భర్తని చంపేసుకుంది, తన లైఫ్ ఏంటి, పిల్లల లైఫ్ ఏంటి?
అది ఇప్పుడు పాపం బాబుకు ఎవరు సమాధానం చెప్పలేరండి. ఎందుకంటే తన తండ్రిగా తను ఎంత చేయాలనో పాపం కనీసం బ్రతుకుంటే చేసేవాడు. కాకపోతే తండ్రిని కోల్పోయాడు, ఆ పిల్లల్ని అనాథం చేశాడు, కుటుంబం అంతా చిన్నభిన్నం అయిపోయింది. తను ఎవరు ఏం న్యాయం చేయలేరు. కాకపోతే తన ఆత్మకు శాంతి కూర్చాలంటే మాత్రం తనకు సరైన శిక్ష అనుభవించి సరైన శిక్ష చేయాలని మాత్రం కోరుకుంటున్నామండి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కాలనీలో ఉంటున్నారు, ఎప్పుడు ఇలాంటి ఘటన జరగకుండా ఉండొచ్చు. కానీ తను అశోక్ ఎన్నో ఆశలతో ఇల్లు కట్టుకున్నాడు, కుటుంబం కోసం ఉన్నాడు, కానీ భార్య అలా చేయడాన్ని ఏం చెప్తారు? వివాహ సంబంధంలో ఇలాంటి ఘటన చాలా దిగ్భ్రాంతం గురి చేసింది అందరినీ. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆలోచింపజేసే సంఘటన ఇది. మరి ప్రత్యేకించి మా కాలంలో మీరు అన్నట్టు ఇది మొదటిసారి, ప్రథమం. ఇలాంటి సంఘటన భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉండాలంటే చట్టాలు మరింత కఠినంగా ఉండాలి. ఇలాంటి వాటిని నిర్ధారించిన తర్వాత శిక్షలు చాలా కఠినంగా ఉన్నప్పుడే మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని మేము ఆశిస్తూ ఉన్నాం.